అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్. నేను మస్తాన్ సిరిపాడి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రైట్ నౌ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంకి వచ్చిన పర్వతగిరి మండలంలోనే మరి 3 ఎకరాల కాయగూరలు సాగు చేస్తున్న రైతైనటువంటి మహమ్మద్ పాషా వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసినాం. సో వారు 3 ఎకరాలకు సంబంధించి కలుపు నివారణ కోసం అని చెప్పేసి బ్రష్ కటర్ అయితే వాడుతున్నారు. సో కూలీతో పోల్చితే బ్రష్ కటర్ తోని మనకు ఎంత ఖర్చు తగ్గుతుంది, ఆ బ్రష్ కటర్ ఏ విధంగా వాడుతున్నారు, సో దానివల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా, అసలు ఆ బ్రష్ కటర్ని ఎక్కడ వాళ్ళు కొనుక్కొచ్చినారు, సో దాని కాస్ట్ ఎంత, అసలు ఏ కంపెనీకి సంబంధించిన బ్రష్ కటర్ వాడుతున్నారు, అసలు అన్ని డీటెయిల్స్ కూడా మనకు రైతు అయినటువంటి మహమ్మద్ పాషా గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో ఎక్కడ తీసుకొచ్చినారు ఈ బ్రష్ కటర్? నేను అప్పుడు ఫస్ట్ లో 9 సంవత్సరంలో హైదరాబాద్ తీసుకొచ్చాను. ఎంత కాస్ట్? ఇది ఇప్పుడు 24,000. అప్పుడు 19,000 ఉంది. 19, ఇప్పుడు 24, 5,000 పెరిగింది. స్టిల్ కంపెనీ, స్టిల్ కంపెనీ ఉంటుంది. స్టిల్ కంపెనీ. సో ఏంది దీని పరిస్థితి? దీని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మాకు ఈ కూరగాయ తోటలో మధ్యలో వాటి కలవాల చేయాలంటే కూలీలతో ఇబ్బంది ఉంది. దానివల్ల మేము ఏం చేస్తామంటే మొత్తం దీంతో చేస్తారు, దీన్ని కట్ చేస్తా ఉంటుంది, మొత్తం టిమ్మింగ్ లాగా చేస్తా ఉంటుంది మొత్తం. ట్రిమ్ లైనర్ వాడుతున్నారు. ఇప్పుడు ట్రిమ్ లైనర్ అనేది ఇప్పుడు మనకు మామూలుగా ఈ కనికి తగిలినా కూడా ఏం కాదు, అదేం కాదు, రబ్బర్ లా వెళ్ళిపోతుంది, అదేం కాదు. మళ్ళీ గట్టలు ఏమంటే మొత్తం సాఫ్గా నీట్ చేసుకోవచ్చు. ఒక మనిషి పెట్టాలంటే 2 మనుషులు చేసేది ఒక పొద్దులో చేసేది ఒక హాఫ్ అన్ అవర్ లో 10 నిమిషాల్లో అయిపోతాయి. ఇది ఒక ఎకరానికి ఎంత టైం పడుతుంది? ఎకరానికా? ఒక ఎకరం కొట్టాలంటే ఒక రోజు పడుతుంది, మొత్తం ఒక రోజు అంటే 5-6 గంటలు పడుతుంది. 5-6 గంటలు మినిమం పడుతుంది. 5-6 గంటలు పడుతుంది. అది కలవాలంటే మాత్రం 20 మంది కూలీలు దాకా పడుతుంది. సో ఇది పెట్రోలా డీజిలా? పెట్రోలా డీజిల్ తో నడుస్తుంది? పెట్రోల్. సో ఎంత కెపాసిటీ లీటర్ అది? ఇప్పుడు దాంట్లో ఎంత లీటర్ పడుతుంది? అదే లీటర్ పడుతుంది. ఒక లీటర్ ఎన్ని? ఒక ఎకరా అంటే 2 లీటర్ పడుతుంది. ఎకరానికి 2 లీటర్ పడుతుంది. సో ఇప్పుడు కూలీలతో పోల్చుకుంటే దీనికి ఖర్చు చాలా తగ్గే అవకాశం, 100% తక్కువ తగ్గుతుంది, తొందరగా అవుతుంది. 100% తక్కువ అవుతుంది. సో ఎంత వరకు డిఫరెన్స్ ఉంటుంది కూలీలకు ఇప్పుడు దీంతో కనుక మనం వర్క్ చేసినట్లయితే మన ఖర్చు ఎంత తగ్గుతుంది? చాలా తగ్గుద్ది. 10 మంది చేసే పని ఒక మనిషి కూలీలతో ఎకరం అయిపోతుంది. ఒక మనిషితో క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లైనర్స్ ఉన్నాయి కదా, సో అది మనం ఒక్కసారి దానికి ఫిక్స్ చేసిన తర్వాత మనకు ఎన్ని ఎకరాల వరకు వస్తుంది ఆ లైనర్స్? అవి పెద్ద ఏం లేదు, ఒక 500 పెడితే ఒక 50 మీటర్లు వస్తుంది. 50 మీటర్లు? 50 మీటర్లు అంటే కనీసం ఒక 3 మీటర్లతో అయిపోతుంది. అంతే, 3 మీటర్లతో అయిపోతుంది. ఇప్పుడు అవి లైనర్ ఉన్నది కదా, సో దానికి రబ్బర్, సో అవి ఎంత పొడుగులో కట్ చేసి కట్ చేసి పెడతాం. ఒక ఫీట్ 2 తీసుకుంటారు మీరు? 2 సుమారుగా ఎంత ఉంటుంది? ఇలాంటి కట్ చేసుకుని పెట్టుకుని చేసుకుంటా ఉంటారు. సో ఎంత కాస్ట్ ఉంటుంది 50 మీటర్లకు? ఇది 500 రూపాయలు ఉంటుంది. 500 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు దానికి ఉన్నది గ్రీన్ ఉన్నది, అంటే ఇలా స్టాండర్డ్ మామూలు ఇట్లా 3 రకాలు ఉంటది. ఇప్పుడు మీరు ఏ క్వాలిటీ వాడుతున్నారు? ఇప్పుడు ఇది చెత్త మన ఒకటి ఇంత కర్రలు ఉన్నాయి అనుకో, ఇంకొక స్టాండర్డ్ చిన్న గరక గడ్డి అంటే సన్నది ఉంటుంది. మీకు గడ్డిని బట్టి దాన్ని మారుస్తూ ఉంటారు లైనర్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్? అంతే ఉంటుంది. అన్నిటికీ ఒకటి రేట్, కానీ ఆ థిక్నెస్ చేంజ్ చేస్తుంటాయి. ఇది మళ్ళీ ఇంకోటి బిల్లెడ్ ఫిట్ చేసుకోవచ్చు, దానికి కర్రలు కోసుకోవచ్చు. ఇంత లావి ఇంట్లో ఉంది. అది ఏం చేస్తారంటే కంప్లీట్ వంకాయ తోట కట్ చేస్తుంది, పచ్చి ఎంగు కట్ చేసుకోవచ్చు, మొత్తం అన్ని కట్ అయిపోతాయి. అవైతే ఏమైనా తీసిన బ్లేడ్లు ఉన్నాయి? తీసిన బ్లేడ్లు ఉన్నాయి పాత? కంప్లీట్ బ్లేడ్ పెద్దగా వస్తుంది, పీటలతో ఉంటది, ఉట్టిగా కట్ అవుతుంది. అంతేనా? షార్ప్ ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంటది? ఇదా 7-8 కిలోలు ఉంటుంది. 7-8 కిలోలు? 7-8 కిలోలు ఉంటుంది. ఏమైనా బరువు అనిపిస్తుందా? పెద్ద బరువు అనిపించదు. జస్ట్ బెల్ట్ మనం అటాచ్ చేసుకొని షోల్డర్ కి వేసుకొని దాన్ని చేసుకోవచ్చు అన్నట్టు. చేసుకోవచ్చు. ఓకే, దీనిలో పెద్ద ప్రాబ్లం ఉండదు. నీకు రాని చూపిస్తాం. సో అది కూడా చూద్దాం, అది కూడా మొత్తం కూడా ప్రాసెస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉన్నది కదా, అదేందా చెత్త ఇట్లా బయటికి రాకుంటది, దానికి ఒకటి ప్లేస్ మన మీదకి చెత్త పడకుండా కడిగేస్తాండి. ఇది ఒకటి హెల్మెట్ అంటే పెట్టుకోవాలి, ఇట్లా ఒక మట్టి ఎదురు కళ్ళ పడకుండా ముఖంలో పడకుండా సేఫ్ అనేది. సేఫ్. షూలు కూడా ఉండాలి, సేఫ్టీ కోసం. గ్లాస్ కూడా వాడుతున్నారు. ఈ గ్లాస్ కూడా వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. ఈ గ్లాస్ కూడా వాడతారు. గ్లాస్ కూడా వాడతాం, కళ్ళ డ్యామేజ్ అవ్వకుండా. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ఇది కనుక ఆపరేట్ చేయాలి. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఇది ఆపరేట్ చేయాలి. సో చూస్తున్నారు కదా, మనం ఈ బ్రష్ కటర్ కి సంబంధించి అసలు అది ఎట్లా వర్క్ నడుస్తుంది, ఎట్లా కట్ చేస్తుంది అనేది కూడా మనం అయితే ఎక్స్ట్రీమ్ లో అయితే చూద్దాం. సో వారి మాటలు అయితే విన్నాం, దాని కాస్ట్ ఏంది అనేది అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. మనకు అప్పుడు తీసుకున్నప్పుడు
19,000 ఉండే, ప్రజెంట్ వచ్చేసి 24,000 ఉన్నది. ఒక 5,000 ఇప్పుడు పెరిగింది. అన్నీ కూడా మనకు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. కాకపోతే అది వర్క్ ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేస్తున్నాడు. అక్కడ మోటార్ స్టార్ట్ చేసినట్లయితే మనకు ఇక్కడ స్విచ్ కూడా ఉంటుంది. ఇక్కడ స్విచ్ ఏంటిది అన్న? ఆఫ్ ఆన్ స్విచ్. ఇంకేంటి ఇది సైడ్ కి ఉన్నది? ఎక్సిలేటర్. స్పీడ్ ని పెంచుకోవచ్చు అన్నమాట, కంట్రోలింగ్. ఒక్కోసారి లేట్ అవ్వడానికి కారణం ఏంటన్నా? అది స్టార్ట్ కాకపోవడానికి రీజన్? చిన్న పాస్ ఉంటుంది. ఓకే. టార్గెట్. సో చూస్తున్నారు కదా, నేను కూడా సేఫ్టీగా ఈ గ్లాస్ పెట్టుకొని అయితే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆ డస్ట్ కావచ్చు, చిన్న చిన్న రాళ్ళు కావచ్చు, అవి జంప్ అయ్యి మన కళ్ళల్లో పడే అవకాశం ఉన్నది. 100% అయితే పడతాయి. ఇలాంటి మన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఇలాంటి బ్రష్ కటర్ అయితే వాడాల్సి ఉంటుంది. సో రైతు అన్ని రకాలుగా సేఫ్టీ తీసుకొని ఈ బ్రష్ కటర్ అయితే వాడుతున్నారు.
సో చూస్తున్నారు కదా, ఒక్కసారి మన బ్రష్ కట్టర్తో కట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం. సో కంప్లీట్గా మనకైతే అంతా కట్ చేసిన గడ్డి కూడా ముక్కలు ముక్కలు అయ్యి అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా మనం నీట్గా ఈజీగా ఒక్క మనిషే మనం ఒక రోజు 1 ఎకరం అయితే ఈజీగా ఈ విధంగా బ్రష్ కటర్ వాడైతే గడ్డిని ఈ విధంగా చేయొచ్చు. కంప్లీట్గా మనం ఈజీ ప్రాసెస్లో తక్కువ పెట్టుబడి తక్కువ ఖర్చులో మనం గడ్డి నివారణ కోసం అయితే బ్రష్ కటర్ అయితే వాడచ్చు. సో వారైతే సాగు చేస్తున్న తోటలో కూడా కంప్లీట్గా ఈ విధంగా అయితే బ్రష్ కటర్ వాడైతే గడ్డిని అయితే కట్ చేయడం జరిగింది.